హాయ్ అండి, అందరికీ నమస్కారం. చుట్టూ మొత్తం గుట్టలు, మధ్యలో మల్లన్న టెంపుల్. ఇది ఎక్కడో కాదు, మన కొచ్చెర విలేజ్కి సంబంధించింది. ఇది ఎందుకు తీసానంటే, నేను అక్కడికి ఉపాధి హామీ పనికి వెళ్ళినప్పుడు కనబడినటువంటి టెంపుల్ అన్నమాట. ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్. అయితే దీనికి ఒక వీడియో తీస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి తీయడం జరుగుతుంది. అట్లాగే చుట్టుపక్కల పెద్ద పెద్ద గుట్టలు, దాదాపు ఒక 7-8 గుట్టలు, చుట్టుపక్కల అన్నీ కూడా గుట్టలు ఉంటాయి. మధ్యలో ఈ టెంపుల్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అట్లాగే ఒకప్పుడు ఈ గుట్ట మొత్తం కూడా నక్సలైట్లు ఉండేవాళ్ళు అన్నమాట ఆ కాలంలో. అట్లాగే ఇక్కడ సంబంధించినటువంటి ఏమేమి ఉంటాయి అనేది మనం ఒకసారి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. గుడి కట్టింది నాకు అంటే ఇక్కడనే అండి, దగ్గరలోనే వచ్చేసింది గుడి. మనము ఇక్కడ చూడొచ్చు. మీరు చుట్టంతా కూడా గుట్టలు ఉంటాయి. ప్రశాంతంగా ఈ గుడి అనేది వెలసింది. చుట్టంతా కూడా పక్షుల యొక్క రాగాలు, చాలా సౌండ్స్ ఉంటేనే ఆహ్లాదంగా అనిపిస్తుంది మనసంతా కూడా. ఇక్కడ చాలాసేపు కూర్చోవడం జరిగింది. అట్లాగే గుడి లోపల ఉన్నటువంటి దేవుళ్ళను కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అంటే పూజారి ఉండడు, ఎవరు ఉండరు ఇక్కడ. జస్ట్ ఎవరైనా వచ్చి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి మొక్కి వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఇలా ప్రశాంతమైనటువంటి ఒక ప్లేస్లో ఇలాంటి టెంపుల్ని కట్టడం అనేది చాలా అరుదు. మనకు ఎక్కడ కూడా తక్కువగా ఉంటాయి. ఉన్నా కానీ చుట్టుపక్కల కొంతవరకు అయితే ఏరియా అనేది కొంచెం డెవలప్ ఉంటుంది. కాకపోతే ఇది మధ్యలో గుట్టలు, ఎటు కాకుండా అన్ని విలేజ్లకు దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అన్నమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత బాగుందో. లోపల కూడా మనకు దేవుళ్ళు ఎంత నీట్గా కనబడుతున్నాయి చూడవచ్చు మీరు. అట్లాగే ఇక్కడ ఒక చెలిమే ఉంటుంది, ఊట చెలిమే. అది ఎంత ఎండాకాలంలోనైనా కానీ చల్లని నీరు ఉంటాయి అక్కడ. అంటే మనకు ఇప్పుడు మే నెలలో కూడా పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ ఉన్నటువంటి జంతువులు, చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అదే నీరు తాగి బ్రతుకుతాయి అన్నమాట.
ఇదే మనకు ఊట చెల్మే. దీంట్లో మనకు అన్ని కాలాలు కూడా నీళ్ళు అనేది ఉంటాయన్నమాట. ఇక్కడ ఎంత ఎండాకాలమైనా కానీ ఇప్పుడు నడిచేది మే నెలలో. ఇది మే నెల వస్తే నెక్స్ట్ జూను, అంటే ఎండాకాలం లాస్ట్ మంత్లో కూడా ఇక్కడ పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. బాగా డెప్త్ కూడా లేదు కానీ ఇక్కడ నీళ్ళు అనేది ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఆ కాలంలో చాలామంది ఇవే నీళ్ళు గుట్టకు వచ్చిన వాళ్ళు కానీ వివిధ రకాల పనులకు వచ్చిన వాళ్ళు ఈ దాహం వేసినప్పుడు ఈ నీళ్ళు తాగి ఉపశమనం పొందేవారు. అప్పట్లో అన్నలు కూడా ఆ కాలంలో ఈ వాటరే తాగేవారు అన్నమాట. ఇక్కడ సంబంధించిన వాటి కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఇలాంటి గుట్ట ప్రాంతంలో ఇలా చెలిమేలు కానీ ఇలాంటి టెంపుల్ కానీ చాలా అరుదుగా ఉంటాయి. వ్యూవర్స్ కోసం చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. జస్ట్ టైంపాస్గా తీసిన వీడియో మీకోసం. हाँ